తమది మంచి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు ఆ మధ్య చెప్పుకొచ్చారు. మంచి ప్రభుత్వం ఎలా ఉంటుందో కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి చూపిస్తున్నారు. చేతికందనంత దోచుకోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించడం, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు తెగబడ్డం, అధికారం ఉండగానే కోట్లకు కోట్లు వెనకేయడం, ఇదే మంచి ప్రభుత్వం అని కూటమి ఎమ్మెల్యేలు చాటి చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే పిచ్చ క్లారిటీతో ఉన్నారు. గత ఎన్నికల్లో అయితే అక్రమాలకు తోడు సుడి ఉండి గెలిచాం గానీ భవిష్యత్తులో మరోసారి గెలిచే అవకాశాలే ఉండవన్న స్పష్టత ఆయనకు ఉన్నట్లుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆయన డిసైడ్ అయిపోయారు. ఆ ఎమ్మెల్యే తీరుపై జనం మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో అరవిందరావు గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్నికల్లో గెలవడమే ఆయనకు ఊహించని షాక్ అని ఆయన అనుచరులే అక్కడక్కడ ప్రైవేటు సంభాషణల్లో అంటూ ఉంటారట. ఎలాగైతేనే గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత 5 ఏళ్ల పాటు 2 చేతులతో ఎడాపెడా డబ్బులు సంపాదించేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారట అరవిందరావు. నియోజకవర్గంలో ఎవరికి ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వస్తే చాలు పనిని బట్టి లంచాల రేట్లు ఫిక్స్ చేసి చదివి వినిపిస్తున్నారట. అడిగిన డబ్బులు ఇచ్చిన వారికే పనులు, మిగతా వారికి తిప్పలు. డ్వాక్రా రుణాల ముసుగులో నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగింది. నకిలీ డ్వాక్రా గ్రూపులను క్రియేట్ చేసి అడ్డదారిలో రుణాలు లాగేస్తోన్న ముఠాల వెనుక ఉన్నది ఎమ్మెల్యే అరవిందరావేనని ఆరోపణలు వినబడుతున్నాయి. రేషన్ బియ్యాన్ని సైతం పక్కదారి పట్టించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అరవిందరావుపై ఆరోపణలున్నాయి. రేషన్ మాఫియా నుంచి ప్రతి నెల 15 లక్షల నుంచి 25 లక్షల వరకు లాగేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటప్పకొండ తిరునాళ్లను కూడా తన అక్రమాలకు వాడేసుకున్నారట ఎమ్మెల్యే అరవిందరావు. తిరునాళ్ల సందర్భంగా భారీగా కోళ్ల పందాలు, పేకాటలను కూడా ఎమ్మెల్యే దగ్గరుండి నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. తిరునాళ్లలో వీటితో పాటు విచ్చలవిడిగా మద్యం విక్రయాలకు సైతం ఎమ్మెల్యే అరవిందరావే అనుమతులు ఇచ్చేసి పెద్ద మొత్తంలో ముడుపులు నొక్కేశారని విమర్శలున్నాయి. అది ఇది అన్న పరిమితులు ఏవీ లేవు. ఏ పని కావాలన్నా చేసి పెట్టి డబ్బులు లాగేస్తున్నారట ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ టికెట్ రాదన్న పిచ్చ క్లారిటీ ఉందట ఆయన గారికి. అందుకేనేమో మొహమాటం లేకుండా అధికార దుర్వినియోగాలకు పాల్పడి సంపాదించడమే పనిగా పరుగులు పెట్టేస్తున్నారు.